డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఏదెను తోటలో జరిగిన అసలైన పాపం ఏమిటి? పండు ద్వారా మానవుని శరీరంలోనికి పాపం ప్రవేశించిందా? అసలు పాపం అంటే ఏమిటి? పాపం చేసిన తర్వాత కొండ్లు తెరవబడడం అంటే ఏమిటి? ఆదాము హవ్వలు పండు తిన్న తర్వాత వారు బట్టలు లేకుండా ఉన్నాము అని ఎలా తెలుసుకున్నారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునేను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఈ లేఖనంలో వ్రాయబడిన సర్పము గురించి, దాని యుక్తి గురించి ఈ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. సాతాను సర్పం రూపంలో ఏదెను తోటలోనికి ప్రవేశించాడు. ఏదెను తోటకు సాతాను రాకముందు సాతాను పాతాళంలో బంధింపబడ్డాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఈ లేఖనం ప్రకారం సాతాను పరలోకంలో పాపం చేసిన తరువాత దేవుడు పాతాళంలో దానిని బంధించాడు. ఆ తరువాత ఆదాము హవ్వలు ఏదెను తోటలో సృష్టింపబడి సుమారు 100 సంవత్సరములు గడిచిన తరువాత పాతాళం నుండి ఏదెను తోటలోనికి రావడానికి దేవుడు సాతానుకు ప్రత్యేక అనుమతి ఇచ్చాడు. ఈ అనుమతి దేనికంటే ఆదాము హవ్వలను దేవుడు పరీక్షించుటకు. ఎందుకంటే సుమారు 100 సంవత్సరములు ఆదాము హవ్వల మీద దేవుడు ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. అలాగే ఆదాము హవ్వలు కూడా దేవుని మీద అటువంటి ప్రేమనే చూపిస్తున్నారు. కానీ ఈ ప్రేమ నిజమైనదా కాదా? అసలు నా మాటకు నిలబడతారా లేదా? ప్రేమ చూపించినప్పుడు ప్రేమ చూపించడం కాదు, ప్రతికూల పరిస్థితులలో కూడా నా మాటకు లోబడతారా అని దేవుడు ఆదాము హవ్వలను పరీక్షించాలనుకున్నాడు. అందుకే దేవుడు పాతాళంలో ఉన్న సాతానుకు ఏదెను తోటలోనికి రావడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అప్పుడు సాతాను సర్పరూపంలో హవ్వ దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతాడు. ఇది నిజమా అని మొట్టమొదటిగా హవ్వ దగ్గర ఈ మాట సాతాను ఉపయోగించాడు. ఇది నిజమా అనగానే హవ్వ మనసులో ఏదో తెలియని అనుమానం ప్రారంభం అయ్యింది. అందుకే చాలా తెలివితేటలుగా అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా ఇది నిజమా అను పదాన్ని సాతాను ఉపయోగించాడు. ఎందుకంటే మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలాలు తినకూడదు అనే ఆజ్ఞ ఇచ్చినప్పుడు హవ్వ ఇంకా సృష్టింపబడలేదు. ఆదాముకు మాత్రమే అప్పుడు దేవుడు చెప్పాడు. కానీ హవ్వ సృష్టింపబడిన తరువాత ఆదాము హవ్వకు ఆ చెట్టు గురించి స్పష్టంగా చెప్పాడు. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు నరుడు మాత్రమే ఉన్నాడు, అనగా ఆదాము మాత్రమే ఉన్నాడు. ఈ ఆజ్ఞ తరువాతనే హవ్వ సృష్టింపబడింది. కనుక ఈ ఆజ్ఞ గురించి హవ్వ దేవుని దగ్గర నుండి ప్రత్యక్షంగా వినలేదు. ఈ ఆజ్ఞ గురించి ఆదాము దగ్గర నుంచే హవ్వ తెలుసుకుంది. అందుకు సాతాను ఇదే పాయింట్ని బేస్ చేసుకుని ఇది నిజమా అనగానే హవ్వకు తన మనసులో లేనిపోని అనుమానాలు వచ్చాయి. అయితే నా భర్త చెప్పింది అబద్ధమేమో అని అనుమానం కలిగింది. ఆ అనుమానం కలగడానికే సాతాను తెలివితేటలుగా ఇది నిజమా అని హవ్వకు ప్రశ్న వేశాడు. ఆ తరువాత సాతాను ఈ తోటలో ఏ చెట్టు ఫలాలైనా దేవుడు తినవద్దని చెప్పాడా అని హవ్వను అడుగుతాడు. అందుకు హవ్వ ఈ విధంగా సమాధానమిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనములు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పంతో అనెను. ఈ లేఖనం ప్రకారం హవ్వ సాతానుతో ఈ తోట మధ్య ఉన్న చెట్టు ఫలాలు తినవద్దని ముట్టకూడదని దేవుడు చెప్పాడని హవ్వ సాతానుతో అన్నది. అయితే దేవుడు మంచి చెడు తెలివినిచ్చు చెట్టును అసలు ముందుగా ముట్టుకోకూడదు అన్నాడు, ఆ తరువాత తినకూడదు అన్నాడు. లేకపోతే చస్తారని దేవుడు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. అయితే హవ్వ చెప్పిన ఈ మాటను బట్టి
సాతాను హవ్వతో, అదేమీ లేదు, మీరు చావరు, ఒకసారి చెట్టు దగ్గరకు వచ్చి దాన్ని ముట్టుకో అంటే అప్పుడు హవ్వ చెట్టు దగ్గరకు వచ్చి దాన్ని ముట్టుకుని ఉండవచ్చు. కానీ హవ్వ చావలేదు, ముట్టుకుంటే చావలేదు. కాబట్టి పండు తినినా ఏమీ కాదని మెల్లగా హవ్వను తనలోనికి సాతాను రప్పించేసుకున్నాడు. అందుకే పండు తినడానికి కూడా హవ్వ అనుమానించలేదు. అప్పుడు సాతాను హవ్వతో ఏలాగు అంటాడు. 4-5 వచనములు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, యాలి అనగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఈ లేఖనం ప్రకారం సాతాను హవ్వకు అబద్ధం చెప్పాడు. దీని ప్రకారం సాతాను ఏదెను తోటలో పాపాన్ని అబద్ధంతోనే ప్రారంభించాడు. ఎందుకంటే సాతాను గుణమే అది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఈ లేఖనం ప్రకారం అబద్ధాలకు జనకుడు సాతాను. వీడి బుద్ధే అబద్ధాలు. అబద్ధలాడేవారికి సాతాను తండ్రి. ఇక్కడ సాతాను తండ్రి అని వ్రాయబడ్డాడు కాబట్టి సాతాను స్త్రీ కాదు, పురుషుడు అని మనం గమనించాలి. సాతాను అబద్ధాన్ని మొదట పరలోకంలో, ఆ తరువాత ఏదెను తోటలో ప్రారంభించాడు. అందుకే అబద్ధలాడేవారికి సాతాను జనకుడు అయ్యాడు. అయితే ఈ లేఖనంలో మీరు ఈ చెట్టు ఫలాలు తింటే చావనే చావరు, పైగా మీ కొండ్లు తెరవబడి మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉంటారు అని సాతాను హవ్వతో అబద్ధం చెప్తాడు. అయితే దేవతలు అయిపోతారంటే అప్పటికి భూమి మీద ఏ విగ్రహాలు కానీ దేవతలు కానీ లేరు. కేవలం ఆదాము హవ్వలు సాతాను మాత్రమే ఉన్నారు. అయితే ఆదాము హవ్వలకు త్రిత్వదేవుని గురించి తెలుసు, అలాగే దేవదూతల గురించి తెలుసు. ఇందులో దేవతలు అన్న పదం త్రిత్వదేవుణ్ణి సూచిస్తుంది. కావున ఈ పండు తింటే మీరు కూడా దేవుళ్ళు అయిపోతారని సాతాను హవ్వతో అబద్ధం చెప్పాడు. ఈ మాటలు హవ్వ నమ్మేసింది. హవ్వ సాతాను యొక్క అబద్ధపు మాటలు నమ్మడానికి కారణం ఏమిటంటే సాతానుతో ఎక్కువగా సంభాషించడమే. అంటే సాతానుతో హవ్వ ఎక్కువ సమయం చర్చలు జరిపింది. సాతానుతో మనం ఎప్పుడు చర్చలు జరపకూడదు. చర్చలు జరిపితే మనల్ని ఎలాగైనా లొంగదీసుకుంటాడు. కావున మొదట్లోనే సాతానుతో మాట్లాడడం మానేయాలి. యూదా పత్రిక 9వ వచనంలో మిఖాయేలు దేవదూత సాతానుతో ప్రభువు నిన్ను గద్దించునుగాక అని ఒక మాటతో చర్చ ముగించాడు. వాగ్వాదం పెట్టుకోలేదు. అలాగే మనం కూడా సాతాను మనకు ఎదురైనప్పుడు వాడితో మనకు చర్చలు అనవసరం. కానీ హవ్వ మాత్రం సాతానుతో చర్చలు జరిపింది. అందుకే సాతాను అబద్ధపు మాటలను హవ్వ నమ్మేసింది. కానీ ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు దేవుడు మనకు తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనం. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ఈ లేఖనం ప్రకారం శోధన ఎదురైనప్పుడు దేవుడు మనకు తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. కానీ హవ్వ మాత్రం దేవుడిచ్చిన తప్పించుకునే మార్గాన్ని వినియోగించుకోలేదు. సాతానుతో ఎక్కువ చర్చలు జరపడం వల్ల మోసపోయింది. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినే వినుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఈ లేఖనం ప్రకారం సాతాను చెప్పిన అబద్ధాలను హవ్వ నమ్మి ఇంతకు మునుపెన్నడూ లేని తన శరీరాశలు హవ్వ ప్రదర్శించింది. మామూలుగా అయితే మంచి చెడు తెలివినిచ్చు పండ్లు ఆహారానికి సంబంధించినవి కావు. అవి రుచికరంగా ఉండవు. అయినా కానీ సాతాను మాటలు నమ్మి తినడానికి హవ్వ ముందుకు వచ్చింది. ఎందుకంటే 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. యోహాను చెప్పిన ఈ మాటల ప్రకారం హవ్వ పూర్తిగా లొంగిపోయింది. ముందుగా శరీరాశకు లొంగిపోయింది. అంటే ఈ చెట్టు పండ్లు తన శరీరానికి ఆహారంగా ఉపయోగపడతాయని అనుకున్నది.
తరువాత హవ్వ నేత్రాసకు లొంగిపోయింది. అంటే ఈ చెట్టు ఫలాలు హవ్వకు మహా ఇంపుగా రమ్యంగా కనిపించాయి. ఆ తరువాత జీవపు డంబమునకు హవ్వ లొంగిపోయింది. జీవపు డంబము అంటే గర్వం. దేవుని మాటను వెనుకపెట్టి హవ్వ తన జీవిత గర్వానికి లోనయ్యింది. ఈ మూడు హవ్వలోనికి వచ్చేలాగున సాతాను సఫలం అయ్యాడు. అప్పుడు హవ్వ ఆ చెట్టు యొక్క ఫలాలు కొన్ని తిని మిగతా కొన్ని పండ్లు భర్త అయిన ఆదాముకు ఇచ్చింది. ఆదాము కూడా ఆ పండ్లను తినేశాడు. అప్పుడు ఆదాము హవ్వలు పండు తిన్న తర్వాత ఏం జరిగిందంటే ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. ఈ లేఖనం ప్రకారం ఆదాము హవ్వలు పండ్లు తినగానే వారి కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడ్డాయి అంటే మంచి చెడులు తెలుసుకున్నారు. కానీ సాతాను చెప్పినట్టుగా దేవుళ్ళు అవ్వలేదు. ఈ మంచి చెడు ఎప్పుడైతే తెలుసుకున్నారో మనం దిగంబరులుగా ఉన్నాము అని తమకు తాము ఆదాము హవ్వలు గ్రహించారు. అంటే వస్త్రాలు లేకుండా ఉన్నాము అని తెలుసుకుని అంజూరపు ఆకులు ధరించుకున్నారు. అయితే పండ్లు తినకముందు ఆదాము హవ్వలు బట్టలు లేకుండానే ఉన్నారు. అప్పుడు ఇరువురు తమ దేహాలను ఇంచుమించు 100 సంవత్సరాల వరకు చూసుకున్నారు. మరి అప్పుడెందుకు దిగంబరులుగా ఉన్నామని గ్రహించలేకపోయారు? దీనికి గల కారణం ఏమిటంటే కీర్తనలు 104వ అధ్యాయము 2వ వచనం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఈ లేఖనం ప్రకారం మన దేవుడు వెలుగును ఒక వస్త్రంలా కప్పుకున్నాడు. అలాగే ఆదాము హవ్వలు పండు తినకముందు వెలుగును వారికి వస్త్రంలా కప్పాడు. ఆ వెలుగులో మనం దిగంబరులుగా ఉన్నాము అని వారు తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే పండు తిన్నారో ఆ వెలుగు వారి దేహాల నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు వారు దిగంబరులుగా ఉన్నాము అని గ్రహించారు. పాపం లేకముందు వెలుగుగా ఉన్నారు. పాపం ప్రవేశించాక వెలుగును దూరం చేసుకున్నారు. ఇప్పుడు వారికి వెలుగుపోయి భూసంబంధమైన అంజూరపు ఆకులు వచ్చాయి. అయితే పాపం అనేది పండు తినడం వల్ల ఆదాము హవ్వల శరీరంలోనికి పాపం ప్రవేశించిందా? మామూలుగా పండును నోటితో తిన్నాక అది లోపలికి ప్రవేశించడం వల్ల పాపం దేహంలోనికి ప్రవేశించలేదు. ఎందుకంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం, నోట పడినది మనుషుని అపిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుషుని అపిత్రపరచునని వారితో చెప్పెను. ఈ లేఖనం ప్రకారం నోట్లో పడే ఏ పదార్థం కూడా మనుషుణ్ణి అపిత్రపరచదు. నోటి లోపటి నుండి వచ్చినదే మనుషుణ్ణి అపిత్రపరుస్తుంది. దీని గురించి మరింత విశ్లేషించినట్లయితే అదే అధ్యాయము 17, 18 వచనములు. నోటులోనికి పోవునదంతయు కడుపులో పడి బహుర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపిత్రపరుచునని మీరు గ్రహింపరా? ఈ లేఖనం ప్రకారం మనం నోటి ద్వారా ఏమైతే తింటామో అవి కడుపులోనికి వెళ్ళి ఆ తరువాత తిరిగి బయటకు వచ్చేస్తాయి. ఇది మనుషుణ్ణి అపిత్రపరచదు. కానీ హృదయంలో నుండి వచ్చే వాటి వల్ల మనుషుడిని అపిత్రం చేస్తుంది. అలాగే ఆదాము హవ్వలు పండు తినడం వల్ల పాపం అపిత్రత శరీరం లోపలికి ప్రవేశించలేదు. కానీ వారి హృదయపు ఆలోచనలు బట్టి పాపంలో పడిపోయారు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము హవ్వలు అతిక్రమించారు. ఇదే అసలైన పాపము. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ లేఖనములో పాపం గురించి స్పష్టంగా వ్రాయబడింది. పాపం చేసేవాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అలాగే ఆదాము హవ్వలు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినవద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వారు తినేశారు. దేవుని మాట వినకుండా ఆయన మాటలను ఆదాము హవ్వలు పెడచెవిన పెట్టారు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. ఆ ఆజ్ఞను ఆదాము హవ్వలు అతిక్రమించారు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక.
ఆమేన్.